రామచంద్ర గారు, జూపిడి ప్రభాకర్ గారు చెప్పండి సార్. పూర్తిగా అంటే ఒకవైపు మీరు చేస్తున్నటువంటి అవినీతి అక్రమ ఆరోపణలో నిజంగా ఎంతవరకు ఇది వాస్తవం ఉందనుకోవాలి సార్? అంటే ఇప్పుడు రామచంద్ర నాకు తెలిసి క్యాండిడేటా అపీర్ అయినటువంటి డిఎస్సీలో నష్టపోయినటువంటి క్యాండిడేటా జేఏసీ అధ్యక్షుడు సార్, ఏపీ డిఎస్సీ అధ్యక్షుడు కాబట్టి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించుంటాడని నేను భావిస్తూ ఉన్నాను. రామచంద్ర గారు చెప్పినట్టుగా మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి తర్వాత ఇచ్చినటువంటి 2 జీవోలకి అసలు జస్టిఫికేషన్ అనే దాన్ని ఫండమెంటల్ గా చాలా నైస్ పాయింట్ రైట్ చేశాడు రామచంద్ర. మీ పాలసీ విధానంలోనే తప్పున్నట్టు కనపడుతుంది కదా. దీన్ని మీరు ఆఫీసర్స్ తోటి ప్రెస్ మీట్ పెట్టించడం ఏంటి? అసలు పాలసీ నార్మల్లీ ప్రిపేర్డ్ బై హూమ్? ఎవరండి పాలసీ మేకర్? ఎవరు ఈ దేశంలో? నేను చెప్తున్నాను, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, పార్లమెంటరీ విధానంలో ఉండేటువంటి పాలకులు చేస్తారు పాలసీ, నాట్ ది ఆఫీసర్స్. మీరు ఆఫీసర్స్ తోటి ఎందుకు సమాధానం చెప్పిస్తున్నారు అసలు? రవిచంద్ర, పాలసీ మేకింగ్ ఎవరు? రిప్రజెంటేటివ్స్ ఎవరు? ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇక్కడ ఎడ్యుకేషన్ కాబట్టి వాళ్ళతో సమాధానం చెప్పించుకోకుండా పాలసీ మేకింగ్, పాలసీనే తప్పుగా తయారు చేసిన వాళ్ళతోటి మీరు మేము ఈ జీవో ప్రకారం, జీవో అకార్డింగ్ టు ద పాలసీ జీవో వస్తే జీవోని ఇంప్లిమెంట్ చేసేవాడే అధికారి, అంతే. నో రోల్ మోర్ దెన్ దాట్. ఏ సిస్టమ్ తెలియదా మీకు? ఒక నిరుద్యోగ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నవాడు అడుగుతున్నాడు, ఇప్పుడు సమాధానం చెప్పరా మీరు? మీరు ఆల్ ఐఏఎస్ పీపుల్ అండ్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ ఈ దేశంలో. అవసరమైతే రాష్ట్రాన్ని మీరే ఏలాలి, ఇంకా దశాబ్దాల తరబడి మీరే ఏడాలి, తరతరాలుగా మీరే ఉండాలి. ఏంటండి ఇది? సామంతరాజులు అనుకున్నారా లేకపోతే రాజరికం అనుకున్నారా? అడగరా, క్వశ్చన్ చేయరా? దానికి నెంబర్ 1 పాలసీ ఎవరు తయారు చేస్తాడో అది మీరు బయటికి రావట్లేదు. రెండవది, నేను ఇందాక నుంచి చెప్తున్నా, మీ నోటిఫికేషన్లోని మీ రోస్టర్ విధానం, రోస్టర్ ప్రకారమే నోటిఫికేషన్ వస్తుంది. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవడెవడికి, ఎక్కడెక్కడ. నోటిఫికేషనే తప్పు అయితే దాన్నే ఛాలెంజ్ చేస్తారు ఇప్పుడు కోర్టులో కూడా. మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ మీరు 2 జీవోలు ఏంటి ఇచ్చారు? ఎన్ని జీవోలు ఇస్తారు అంటే మీకు సవరించుకోవడానికి మీకు అనుకూలమైనటువంటి జీవోలు మాత్రం మీరు తయారు చేస్తున్నారు, విచ్ ఇస్ టోటలీ రాంగ్. కాబట్టి రామచంద్ర చెప్పినటువంటి ప్రతి పాయింట్ని ఆన్సర్ చేయాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నిరుద్యోగుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్న నేపథ్యంలో ఎస్ వి స్టూడ్ బై